హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. కొన్ని రహస్యాలు భూమిలోనే కలిసిపోవాలి. కొన్ని వస్తువులను అసలు తాకకూడదు. కానీ ఆ చిన్న గ్రామంలోని పాత బంగ్లాలో ఒక వింతైన రాయి వందల ఏళ్లుగా ఒక భయంకరమైన శాపాన్ని మోస్తోంది. ఆ శిలను తాకిన అభిరామ్ జీవితం ఏమైంది? ఆ చీకటి గదిలో అతనికి ఎదురైన ఆ భయంకరమైన ఆత్మ ఏది? నిజంగానే ఆ రాయి మనుషులను శిలలుగా మారుస్తుందా? ఈరోజు మనం చూడబోయే కథ రుద్రపురం సప్తశిల. మరి ఈరోజు వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చిత్తూరు జిల్లాలోని దట్టమైన అడవుల మధ్య ఒక చిన్న గ్రామం రుద్రపురం. ఆ ఊరి ప్రజలు పగలు కూడా అటువైపు వెళ్ళడానికి భయపడే ఒక ప్రదేశం ఉంది. అదే ఊరి చివరన ఉన్న శిథిలావస్థకు చేరిన ఒక పాత బంగ్లా. ఆ బంగ్లా మధ్యలో ఒక వింతైన నల్లటి రాయి ప్రతిష్ఠించి ఉంటుంది. ఆ రాయి చుట్టూ ఎప్పుడూ రక్తం రంగులో ఉండే పువ్వులు వికసిస్తూ ఉంటాయి. ఆ ఊరి ప్రజలు ఆ ఇంటి వైపు చూడడానికి కూడా భయపడతారు. అభిరామ్ అనే యువకుడు ఒక ఫోటోగ్రాఫర్. ఆ వింతల గురించి విని అసలేంటిదంతా అనుకొని నిజానిజాలు తెలుసుకోవడానికి తన కెమెరాతో అక్కడికి వెళ్తాడు. అతను ఆ ఇంట్లోకి వెళ్ళగానే వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోతుంది. తన కెమెరా లెన్స్ ద్వారా చూస్తున్నాడు. ఖాళీగా ఉన్న గదుల్లో ఎవరో నడుస్తున్నట్టు, వింత ఆకారాలు కనిపిస్తూ ఉన్నాయి. అతను ఆ నల్లటి రాయి దగ్గరికి వెళ్ళి ఫోటో తీశాడు. అప్పుడు ఆ రాయిలో నుంచి ఒక రకమైన మూలుగు వినిపించింది. ఒక్కసారిగా ఆ ఇంటి తలుపులన్నీ దానంతట అవే మూసుకుపోయాయి. చీకటిలో ఆ రాయి మెరుస్తూ ఉంటుంది. కొన్ని వందల ఏళ్ల క్రితం బలి ఇవ్వబడిన ఒక మంత్రగత్తె ఆత్మ ఆ శిలలో బంధించబడి ఉంటుంది. అతను అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తుంటే తన కెమెరాలోని ఫోటోలు ఒక్కొక్కటిగా మారుతూ ఉంటాయి. ఆ ఫోటోల్లో కనిపిస్తున్నది మరెవరో కాదు, అతనే. కానీ ఆ ఫోటోల్లో ఉన్న అతని కళ్ళు తెల్లగా మారి ఒళ్ళంతా గాయాలతో ఉంటాడు. అప్పుడే అతనికి అర్థం అవుతుంది, ఆ శిల తనని బంధించడానికి ప్రయత్నిస్తోందని. ఆత్మ తన శరీరాన్ని వాడుకొని బయటి ప్రపంచంలోకి రావాలని చూస్తోంది. అతను ఆ శిలను పగలగొట్టడానికి ప్రయత్నించిన ప్రతిసారి అతని శరీరానికి గాయాలవుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆ శిల అతని ప్రాణం ఇప్పుడు ఒకదానికొకటి ముడిపడిపోయాయి. అతను తలుపు బద్దలు కొట్టి ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. కానీ ఊరి ప్రజలు అతన్ని చూసి భయంతో పరుగులు తీస్తున్నారు. ఏమైంది, వీళ్ళందరూ నన్ను చూసి పారిపోతున్నారు అని తన కెమెరా ఆన్ చేసి ఫ్రంట్ లెన్స్లో తన ముఖాన్ని చూసుకున్నాడు. అతని ముఖం ఆ నల్లటి రాయిలా మారిపోయి ఉంది. అతను ఇప్పుడు ఆ మంత్రగత్తె ఆత్మకు కొత్త చిరునామా అయ్యాడు.